దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారా? ఈరోజు సమయలు 2వ సమయలు 7వ అధ్యాయం ద్వారా దేవుడు మాట్లాడిన మాటలన్నీ కూడా మనం దేవుడికి, ప్రవక్త నాతానుకి, యెరూషలేము ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించినటువంటి అతి పెద్ద 2వ రాజు అయిన దావీదుకి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ. 7వ అధ్యాయం 1వ వాక్యం చూద్దాం. యెహోవా నలుదిక్కల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగు చేసిన తరువాత రాజు తన నగరయందు కాపురముండి నాతానను ప్రవక్తను పిలువనంపి, నేను దేవదారు మ్రాణుతో కట్టిన నగరనందు వాసం చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా, నాతాను యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుము అనెను. ఇక్కడ దేవుడు దావీదుకి తన శత్రువుల మీద నలుదిక్కులా కూడా అతనికి విజయం ఇచ్చాడు. ఇటు ఫిలిస్తీన్ల మీద, అమోరీయుల మీద, అమోనీయుల మీద, ఇంక ఎవరు ఎదురొచ్చినప్పుడు ఎదోమీయులు ఎవరు వచ్చినా కూడా వాళ్ళ మీద విజయాన్ని జీవముగల దేవుడు ఇజ్రాయెల్ పక్షాన ఉండి, దావీదు పక్షాన ఉండి గొప్ప విజయాన్ని ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. అతనికి ఎప్పుడైతే నలుదిక్కుల అతని శత్రువుల మీద అతను విజయం ఇచ్చాడో అతనికి నెమ్మది కలుగు చేసిన తరువాత, చూడండి, దేవుడు మనకి ఎప్పుడైతే దేవుడు మనకు తోడుగా ఉంటాడో అప్పుడు మనకి విజయము, రెండవది నెమ్మది, రెండు దొరుకుతూ ఉంటాయి. దేవుడితో నీతో దేవుడు కలిసి ఉన్నట్లయితే నీకు విజయం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. అయితే ఆ నెమ్మది కలుగు చేసిన తర్వాత తన జీవితంలో సంతోషంగా ఉన్నాడు. చూడండి, 1వ రాజులు 5:4 అంటాడు, తమ దేవుడైన యెహోవా నామఘనతకు అతని మందిరమును కట్టింప వీలు లేక పోయిన సంగతిని వెలుగుదు. ఇప్పుడు శత్రువు ఒకడును లేకుండా అపాయమేమీ కలుగుకుంటున్న నా దేవుడైన యెహోవా నలుదిశలను నాకు నెమ్మది కలుగు చేసి ఉన్నాడు. నలుదిశలా నాకు నెమ్మది కలుగు చేశాడు. చూడండి, ఎంత అద్భుతమైనటువంటి మాట. నలుదిశలా నెమ్మది కలుగు చేశాడు అంటే ఇక్కడ నాతానుతో చెప్తున్నటువంటి మాట ఇది. ఇంకా చూసినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయంలో అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నట్టుకును, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలం అంతా నిర్బలమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగు చేసెను. అబ్రహాముతో తాను ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఎక్కడ అబ్రహాం అండి? నోవహు తర్వాత ఆదికాండంలో ఆరంభమైనటువంటి అబ్రహాము ఇంకా సమూయేలు గ్రంథం వరకు వస్తూ ఉన్నాడు, ఇంకా రాజుల గ్రంథంకి వస్తున్నాడు, దినవృత్తాంతాల గ్రంథంకి వస్తున్నాడు, ప్రవక్తల గ్రంథాలకు వస్తున్నాడు, సువార్తలకు వస్తున్నాడు, చివరిగా ప్రకటన గ్రంథం వరకు కూడా. ఇప్పుడు క్రీస్తు పూర్వం 1500-1600 సంవత్సరాల కిందట పుట్టినటువంటి అబ్రహాం గారు క్రీస్తు శకము 6వ అధ్యాయం వరకు, అంటే ఆ 60వ సంవత్సరం వరకు కూడా, 1వ శతాబ్దం వరకు కూడా క్రీస్తు శకంలోనికి ఎంటర్ అయ్యాడు, ప్రకటన గ్రంథంలోకి ఎంటర్ అయ్యాడు. నేటికి కూడా ఆయన సజీవుడు. ఎందుకంటే దేవుని మాట చాలా అద్భుతమైనటువంటి మాట. ఆయన ఎప్పుడైతే, అందుకే అసలు మనకి ఎందుకు ఇచ్చాడు ఈ నెమ్మది అనేసి అంటే, శత్రువుల చేతులు ఎందుకు విడిపించబడ్డాడు, జీవితకాలం అంతా నిర్బలమై అక్కడ అంటున్నాడు కదా, నెమ్మది కలుగు చేసిన. నెమ్మది అంటే నిర్భయులమై బిఫోర్ హిమ్, హోలీనెస్ అండ్ రైచియస్ బిఫోర్ హిమ్ ఆల్ ద డేస్ ఆఫ్ అవర్ లైఫ్. ఇంకా అంటున్నాడు, that he would grant unto us that we being delivered us from the hand of enemies might share with him
వితౌట్ ఫియర్ నిర్భయంగా దేవుడు ఎప్పుడైతే ఎందుకు విడిపించాడంటే పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవించటానికి రక్షణ అనేది. పరిశుద్ధముగాను నీతిగాను, హోలీనెస్ అండ్ రైచస్నెస్, ఆ రీతిగా నువ్వు ఉండాలి. పరిశుద్ధముగా నీతిగా ఉండాలని దేవుడు నీకు నెమ్మది కలుగు చేశాడు. కాబట్టి ఆ నెమ్మది నాకు కలుగు చేసినటువంటి ఆ దేవుడు నాతానును పిలిపించి అంటున్నాడు, అయ్యా నేను దేవదారు మానుతో కట్టిన నగరనందు నేను ఉన్నాను కదా, దేవదారు మానునందు నేను ఉన్నాను కదా, మరి నా దేవుడు మందసము డేరాలో ఉన్నదయ్యా. నేను చూస్తే దేవదారు మందిరంలో ఉన్నాను, నేను చూస్తే పలకలు ఉన్నటువంటి పెద్ద భవంతుల్లో ఉన్నాను, కానీ నా దేవుని మందసం ఎక్కడున్నది? ఇదిగో నా దేవుని మందసము కిందన ఉంది, నేలన ఉన్నది, డేరాలో ఉంది దేవుని మందసం. ఈరోజు ప్రియమైన సహోదరులారా, ఈ ఆలోచన ఎంతమందికి వస్తుందో? ఈ ఆలోచనను కలిగి ఉన్నావా? నువ్వు ఇల్లులేమొచ్చి దేవుని మందిరం కన్నా ఉన్నతమైన హైట్లో కడుతూ ఉంటావు, ఉన్నతంగా చూపిస్తూ ఉంటావు, దేవుని మందిరాన్ని మాత్రం నేలలోనే చూపెడుతూ ఉంటావా? సేవకుడుగా నివసించి, సేవకుడుగా ఉండి, సహోదరుడిగా ఉండి, సంఘంలో సంఘ పెద్దగా ఉండి దేవుని మందిరం కోసం ఆలోచన చేయవా? దేవుని మందిరం కోసం ఎప్పుడైనా ఆలోచన చేస్తావా? ఇదిగో ఆలోచన చేస్తే నీకు తెలుస్తుంది. ఈయన అంటున్నాడు, రాజు అంటున్నాడు, నేను దేవదారు మానులో ఉన్నానయ్యా, మరి నాకైతే ఈ యొక్క దేవుని మందసము డేరాలో ఉంది, నేలలో ఉందయ్యా, ఇది మరి కట్టాలనుకుంటున్నాను, నీకు నచ్చినట్టు కట్టు అనేసి నాతాను అంటాడు. నిజమే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిర్గమాకాండంలో చూస్తే, నిర్గమాకాండము, ఇర్మియా గ్రంథము, ఇర్మియా, నీవు తప్పి తన నగరను స్థాపించువానికి శ్రమ, న్యాయము తప్పి తన మేడ గదులను కట్టించుకునుచు జీతమియ్యక తన పొరుగువాని చేత ఊరకయే కొలువు చేయించుకునేవానికి శ్రమ. నీతి తప్పి తన నగరాన్ని స్థాపించాలి వారికి శ్రమలో చూడండి, వాడు విశాలమైన మేడ గదులు గల గొప్ప మందిరమును కట్టించుకుందని అనుకుని విస్తారమైన కిటికీలు చేసుకుంటూ దేవదారు పలకలను దానికి సరంపి వేయచ్చు, ఇంగిలీకముతో రంగు వేయచ్చు ఉన్నాడే. నీవు అతిశయపడి దేవదారు పలకల గృహమును కట్టించుకున్నట చేత రాజువగుదువా? నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయములు అనుసరించి క్షేమముగా ఉండలేదా అని మరి ఇర్మియా గారు మాట్లాడుతూ ఉన్నారు. నిర్గమాకాండంలో చూస్తే ఇంకా అసలు దేవుని మందిరం పరిస్థితి ఏంటనేది మనకి ఎన్నో తెలుస్తూ ఉంటున్నాయి. ఆయన శిష్యులు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నని వ్రాయబడినట్టు జ్ఞాపకము చేసుకొనిరి. ఇంటిని గూర్చి ఆసక్తి భక్షిస్తుంది ప్రభువారికి. నిజమే, అదే భక్షణ దావీదు గారికి హగ్గయి 1:4 అంటున్నాడు కదా, మీ మందిరం పాడై ఉండగా మీరు సరంభి వేసిన ఇంట్లో నివసించుటకు ఇది సమయమా? Is the time for you, O year, to dwell in your sealed house, and this house lie waste. సీల్డ్ హౌస్లో నువ్వు ఉన్నావు, సరంభి వేసిన ఇంట్లో నువ్వు ఉన్నావు. నీ మందిరం పాడైపోతుంటే నువ్వు సరంభి వేసిన మందిరంలో ఉంటున్నావే. నువ్వు మందిరం పాడైతున్నప్పుడు ఎక్కడుంటున్నావయ్యా నువ్వు అనేసి అంటే, అందుచేతనే ఈ మాట ఆయన వరకు రాలేదు, కానీ ఆయనకి ముందుగానే ప్రేరేపించి, నేను దేవదారు మాను వృక్షంలో ఉన్నాను, దేవదారు రాణుతో కట్టిన నగరనందు నేను నివాసం చేస్తూ ఉన్నాను, నా దేవుని మాత్రం డేరాలో ఉన్నాడయ్యా, మరి ఏం చేయమంటావు? నేను కట్టాలనుకుంటున్నానంటే, సరే మంచి మాట అన్నావు, నీకు నచ్చినట్టు చెయ్యు, పర్లేదు, నీకు తోచినట్టుగా చెయ్యి అని నాతాను అనేటువంటి ఒక ప్రవక్త చెబుతూ ఉన్నప్పుడు ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానుకు ప్రత్యక్షమై ఇలాగంటుంది, ఇదిగో నాతాను, నీవు పోయి నా సేవకుడకు దావీదు ఇట్లనము, వద్దో కంగారు పడద్దు, ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలును రప్పించిన నాటి నుండి
నేటి వరకు మందిరంలో నివసింపక డేరాలలోను గుడారంలో నివసించుతూ సంచరించింది. ఎక్కడున్నాడు ఆయన? ఐగుప్తులో నుండి ఇంతవరకు 400 సంవత్సరాలు ఐగుప్తులో నుంచి బానిస బ్రతుకుల్లో నుంచి బిడ్డలను లాక్కొని వచ్చినప్పుడు బయటికి కబంధ హస్తాల నుంచి బయట తీసుకుని వచ్చినప్పుడు ఆ రోజు నుంచి ఇగో 2వ సమూయేలు 7వ అధ్యాయం వరకు ఇంతవరకు 2వ రాజు ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలించేటువంటి 2వ రాజు వరకు నేను ఎక్కడున్నానో గుడారాల్లోనే డేరాల్లోనే ఉన్నాను కదా. మీరు నాకు మందిరం కడతారంటే మీరు కట్టిన మందిరం ఏపాటిది? నాకు నేను ఎప్పుడైనా మీరు కట్టలేదని అడిగానా? చూడండి దేవుడికి ఎంత మనసు ఉంది. నాకు పెద్ద మందిరం కట్టండి, ప్రతిష్ఠ చేయండి అని దేవుడు అడగటం లేదు. నీ గుండె గుడిలోనే ఆయన నివాసం చేయాలనుకుంటున్నాడు. పిడికిలంతా గుండెలోనే మహాకాశములు పట్టజాలని దైవము నీలో నివాసం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, మరి నువ్వేలాంటి మందిరం కడతావు? నన్ను కట్టమని అడగలేదు కదా. ఒకప్పుడు గొర్రెల దొడ్లలో ఉన్నటువంటి నిన్ను తీసివేసి ఇగో నా జనుల మీద అధిపతిగా నిన్ను నియమించాను కదా. నువ్వు పోయిన చోటల్లా కూడా నీకు విజయం ఇచ్చాను కదా. నువ్వేమి నాకు కట్టొద్దు, నువ్వు నాకేమి కట్టొద్దు. నీకు నేను సంతానాన్ని ఇస్తాను, నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని ఇచ్చిస్తాను, రాజ్యమును అతనికి నేను స్థిరపరుస్తాను. నీ గర్భంలో నుండి వచ్చిన సంతతికి నేను రాజ్యంలో స్థిరపరుస్తాను. అతడు నా నామ ఘనత కొరకు మందిరం కట్టిస్తాడు. అయినను అతను నేను తండ్రిగా ఉంటాను, నా కుమారుడిగా ఉంటాడు. అయితే అతడు పాపము చేసిన ఎడల మనుషులకు తగులు దెబ్బలతోనూ అతనే నరుల దండములతోనూ అతను శిక్షింతును. అతను నేను శిక్షిస్తాను మళ్ళా నాకు. అయితే అతడు పాపము చేసిన ఎడల నీ గర్భవాసిలో నుంచి ఒక ఆయన తీసుకుని వస్తాను, ఆయన ద్వారా నాకు మందిరం కట్టిస్తాను, నేను స్థిరపరుస్తాను. కానీ ఒకవేళ ఆయన పాపము చేస్తే నరులకు ఎటువంటి శిక్ష ఉంటుందో, మనుషులకు ఎటువంటి దెబ్బలు తగులుతాయో అటువంటి వాటితో నేను శిక్షిస్తాను. కానీ ఇంకా అంటున్నాడు ఆయన, అయితే నిన్ను స్థాపించుటకు నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైంది సౌలుకి, కానీ అతనికి నా కృప దూరము చేయను. నీ కుమారుడికి నేను నా కృప ఎల్లప్పుడూ ఉంచుతాను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరపరుస్తాను. నీ మట్టుకు నీ గురించి నీ సంతానంలో నీ రాజ్యాన్ని నిత్యము స్థిరపరుస్తాను అని దావీదుకి, ఒక మనుష్యుడికి Incoming call from Gangu identified by Truecaller. వాగ్దానం, దేవుడిచ్చినటువంటి వాగ్దానము.